నెక్స్ట్ డే సత్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తనెప్పుడు నిద్ర లేచే టైంకే. సో, అలాగా కళ్ళు రెప్పలు వాలుస్తూ నెమ్మదిగా బెడ్ పై నుంచి లేచి కాళ్ళు ఈడ్చుకుంటూ, కళ్ళు నులుముకుంటూ వాష్‌రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుందనమాట. సరిగ్గా వెలుగు కూడా రాదు మార్నింగు. సో, రూమ్ అంతా ఇంకా డిమ్ లైట్స్‌తోనే ఉంటుంది. తను వాష్‌రూమ్‌కి వెళ్తుంటే కింద దేన్నో తన్నుకుని స్లిప్ అవ్వబోతుంది. వెంటనే నిద్ర మొత్తంతా వదిలిపోద్ది. ఏం తన్నుకున్నానా అని కింద చూస్తే అక్కడ పిల్లో ఉంటుంది. అనుకుంటూ ఆ పిల్లోని చూస్తూ రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత బెడ్‌పై పడుకునున్న క్రిష్ వైపు, కృతి వైపు చూస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తను నైట్ పడుకున్న ప్లేస్ వైపు కూడా చూస్తుంది. అటు ఇటు ఒక 2 టైమ్స్ చూసి, నేను నిద్రలో నడిచానా? నో వే! ఒక్కసారి పడుకుంటే నేను చాలా డీప్‌గా నిద్రపోతానే. మళ్ళీ లేచే సమయం అయ్యే వరకు మెలకువ రాదే. కానీ నిన్న రాత్రి నేను కింద కదా పడుకున్నాను. అలాంటిది బెడ్ వరకు ఎలా వెళ్ళాను? దేవుడా! ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. తను కానీ నాకంటే ముందే లేస్తే అసలు నా గురించి ఏమనుకుంటారు? అనుకుంటూ సత్య వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయిపోయి బయటకొస్తుంది. అప్పటికి రూమ్‌లోకి లైట్‌గా అప్పుడప్పుడే కొంచెం వెలుగు వస్తూ ఉంటుందన్నమాట. శబ్దం చేయకుండా నెమ్మదిగా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందర కూర్చొని తన వెట్ హెయిర్‌ని తుడుచుకుంటూ ఉంటుంది. మిర్రర్‌లో క్రిష్, కృతి కనిపిస్తూ ఉంటారు. సో, కృతిని అలా చూస్తూ కృతి తన లైఫ్‌లోకొచ్చాక తన లైఫ్ చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. సో, అదంతా గుర్తు తెచ్చుకుంటూ నవ్వొస్తుంది సత్య ఫేస్‌లో. ఆ తర్వాత క్రిష్‌ని చూస్తుంది. తనకి ఇప్పటి వరకు ఎవరితోని రూమ్ షేర్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు ఒకరితో రూమ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అయినా కానీ సత్య ఇది ఇష్టపడుతుంది. ఎందుకంటే తనకి ఒంటరిగా ఉండి బోర్ కొట్టేసిందనమాట. నిద్రపోతున్న క్రిష్ ఫేస్ అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాడు. సో, ఎప్పుడూ సీరియస్‌గా చూస్తూ ఉంటాడు కదా! కనుబొమ్మలు అయ్యి ముడిచిపెట్టుకుని. సో, ఇప్పుడు చాలా సాఫ్ట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉండడంతో తన ఏజ్ కంటే యంగ్‌గా అనిపిస్తాడు. కొన్ని నిమిషాల పాటు అలాగే క్రిష్ వైపు చూసి ఆ తర్వాత తన చూపుని మరల్చుకుంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ పైన, ఆ వాల్ పైన మొత్తం క్రిష్‌వి, రాధికవి చాలా పిక్స్ ఉంటాయి. ఆ ఫొటోస్‌లో వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళ నవ్వు వాళ్ళ కళ్ళ దాకా రీచ్ అవుతుంది. సత్య అలాగే వాళ్ళిద్దరు ఫొటోస్‌ని చూస్తూ ఆలోచనలో మునిగిపోతుందనమాట. సడన్‌గా తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. వెంటనే క్రిష్ దగ్గరికి వెళ్ళి తన ఫేస్ వైపు నాటీగా నవ్వుతూ చూస్తుంది. నన్ను కింద పడుకొనిస్తావా? నీ పని చెప్తా అనుకుంటుంది. ఆ తర్వాత తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్‌గా రూమ్‌లో నుంచి బయటకొచ్చేసి ఒక పాటని హమ్ చేసుకుంటూ మెట్లు దిగుతూ వస్తుంది. తన కళ్ళు ఆనందంతో, ఒక నాటినెస్‌తో నిండిపోతాయి. ఏంటి నా మనవరాలు చాలా సంతోషంగా కనిపిస్తుంది అని క్రిష్ వాళ్ళ నానమ్మ అంటుంది. సత్య స్మైల్ ఇస్తూ ఆవిడ దగ్గరికి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ నానమ్మ అంటూ ఆవిడ పక్కన కూర్చుంటుంది. నేను క్రిష్‌కి నానమ్మని, నీకు అమ్మమ్మని అవుతాను అంటుంది ఆవిడ. సారీ అంటూ సత్య చెవులు పట్టుకుంటుంది. ఆవిడ నవ్వుతూ మై క్యూట్ మనవరాలు అంటూ బుగ్గలు పట్టుకుని గెలుతుంది. మై లవ్లీ అమ్మమ్మ అంటూ సత్య కూడా ఆవిడ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఈలోపు క్రిష్ వాళ్ళ తాతయ్య చదువుతున్న పేపర్ కింద పెట్టేసి స్పెట్స్ సర్దుకుని నన్నెవరో మర్చిపోయినట్టున్నారు అంటాడు. ఓ మై ఫ్రెండ్, నేనెలా మర్చిపోతాను, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అంటూ సత్య వెళ్ళి ఆ తాతయ్య గారి పక్కన కూర్చొని నవ్వుతుంది. నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ మర్చిపోవని, కానీ ఆ ప్రేమంతా మీ అమ్మమ్మకేనా, నాకేం లేదా, అందుకే అలా అన్నాను అని అతను అంటారు. ఈలోపు మాధవ్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి కాఫీ తీసుకొస్తుంది. సత్యాన్ని చూసి, సత్య అప్పుడే లేచేసావమ్మా, కొద్దిసేపు పడుకోవాల్సిందిరా అంటుంది. లేదా ఆంటీ, నాకు ఒకసారి మెలకు వచ్చాక మళ్ళీ నిద్ర పట్టుదని సత్య స్మైల్ ఇస్తుంది. మీకేమైనా హెల్ప్ చేయమంటారా అంటే, ఏం వద్దు, ఇంకా ఏం స్టార్ట్ చేయము, ఎవరు లేవలేదు కదా, టీ చాలు అనేసి ఆవిడ కూడా వచ్చి కూర్చుంటుంది. ఈలోపు మాధవ్ వాళ్ళ డాడీ కూడా వచ్చి క్రిష్ గురించి, కృతి గురించి అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఇంకా నిద్ర లేవలేదని చెప్తుంది. అలా నెమ్మదిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేచి ఒక్కరు వచ్చి హాల్లో కూర్చుంటారనమాట. ఈలోపు రూమ్లో క్రిష్ మొబైల్ రింగ్ అవడంతో క్రిష్కి మెలకువ వస్తుంది. ఆ సౌండ్కి కృతి కూడా మెదులుతూ ఉంటుందన్నమాట. వెంటనే కృతిని తన పైన పడుకోబెట్టుకుని ఫోన్ అటెండ్ చేసి కృతినే చూస్తూ మాట్లాడతాడు. సార్ చెప్పండి. ఓకే. ఇప్పుడా అంటూ చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటాడు, కృతి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అనేసి. సరే అంటూ కృతిని నెమ్మదిగా ఎత్తుకుంటాడు, కృతిని ఎవరికైనా చెప్తామని. సో, అలా నడుచుకుంటూ స్టెప్స్ దిగుతూ హాల్లోకి చేరుకుంటాడు ఆయనతో మాట్లాడుతూ. సార్ నేను చూసుకుంటాను.
1 అవర్‌లో వస్తాను అంటూ కృతిని వాళ్ళ అమ్మ చేతికి అప్పచెప్తాడు ఫోన్ మాట్లాడుతూనే. సో, క్రిష్ వాయిస్ వినగానే అప్పటి వరకు పెద్ద గోల గోల కింద ఉంటుంది. అందరూ కూడా ఆగిపోయి సైలెంట్‌గా క్రిష్ వైపు చూస్తారు. నోళ్ళు తెరుచుకుని, కళ్ళు పెద్దవి చేసుకుని. సో, అందరూ క్రిష్ వైపు అలా షాకింగ్‌గా చూస్తూ ఉండిపోతారు. అదొక రకమైన సైలెన్స్ అనమాట. క్రిష్‌కి ఏం అర్థం కాదు. అందరూ అలా చూస్తున్నారేంటి అనుకుంటాడు. సార్ ఒక హాఫ్ ఎన్ అవర్‌లో స్టార్ట్ అవుతాను. వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సత్య కూడా క్రిష్ వైపు షాకింగ్‌గా చూసి తన 2 చేతులతో నోరు గట్టిగా మూసేసుకుంటుంది. క్రిష్ ఏమో అందరూ తన వైపు ఎందుకు అలా చూస్తున్నారు అన్నట్టుగా అందరి వైపు అయోమయంగా చూస్తాడు. ఈలోపు ఆదిత్య గొంతు సవరించుకుని, అన్నయ్య ఈ మధ్యన మూవీస్ ఎక్కువ చూస్తున్నావా ఏంటి అని అడుగుతాడు. క్రిష్‌కి అర్థం కాక అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. అంటే నీ కమెడియన్ లుక్ అదిరిపోయింది, లుక్స్ మైండ్ బ్లోయింగ్ అని తన నవ్వును ఆపుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆదిత్య మాటలు విని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నవ్వుతూ ఉంటారు. వాళ్ళందరూ అలా పగలబడి నవ్వుతుంటే క్రిష్‌కి ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోద్ది. సో, తన షోల్డర్ మీదుగా ఉన్న మిర్రర్‌లో, పక్కన కనిపిస్తున్న మిర్రర్‌లో తన ఫేస్‌ని చూసి తను కూడా షాక్ అవుతాడు. తన ఫేస్ అంతా సిల్వర్ గ్లిటర్స్‌తో నిండిపోయి ఉంటుంది. నోస్ ఏమో ఒక చిన్న పాయింటెడ్ రెడ్ నోస్ పెడతారనమాట. నోస్ పైన చిన్న రెడ్ కలర్ ఉంటుంది. సో, జోకర్ ఎలా ఉంటాడు, సో ఆ గెటప్ అనమాట. సో, క్రిష్ తన లుక్ చూసుకుని కళ్ళు నోరు పూర్తిగా తెరిచేసి ఇది చేసింది ఎవరో తనకి తెలుసు. సో, అందుకే ఎక్కడుందా అని మొత్తం హాల్ అంతా ఒకసారి చూస్తాడు. ఇప్పటి వరకు సోఫా బ్యాక్ సైడ్ నిల్చునున్న సత్య క్రిష్ తన వైపు చూడగానే వెంటనే కింద కూర్చుండిపోతుంది దాక్కుందాం అన్నట్టుగా. క్రిష్ ఫాస్ట్గా వెళ్ళి సత్య చేయి పట్టుకుని లేపుతాడు. సత్య ఏమో నో ప్లీజ్ అంటూ ఉంటుంది. క్రిష్ చాలా గట్టిగా పట్టుకుని సత్యాన్ని వాళ్ళ రూమ్కి తీసుకెళ్తూ ఉంటే పెద్దవాళ్ళందరూ అనుకుంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. అయినా సరే క్రిష్ ఏం పట్టించుకోకుండా సత్యాన్ని వాళ్ళ రూమ్కి తీసుకువెళ్తూ ఉంటే, ప్లీజ్ వదలండి, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ ప్లీజ్ వదలండి అంటూ సత్య తను అడుగుతూనే ఉంటుంది. అయినా సరే క్రిష్ వదలకుండా సత్యాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేసేస్తాడు. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయను, వదలండి అనేసి సత్య తన చేయను విడిపించుకోవాలని చూస్తుంది. నువ్వు దీని గురించి ముందే ఆలోచించి ఉండాల్సింది అంటూ డోర్ లాక్ వేస్తాడు. ఈలోపు సత్య తన చైన్ విడిపించేసుకుంటుంది. వెంటనే డోర్ తీసి బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ క్రిష్ మాత్రం సత్య హ్యాండ్ పట్టుకుని మళ్ళీ టర్న్ చేస్తాడు. తన వైపు టర్న్ చేసి డోర్కి అటాచ్ చేసేస్తాడు. ఆ తొందర దేనికి సత్య, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ సత్య వైపు చూస్తాడు. అలా వాళ్ళిద్దరూ కొన్ని క్షణాలు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. సత్య కొన్ని క్షణాల తర్వాత ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది. లుకింగ్ సో క్యూట్ అంటూ క్రిష్ బుగ్గలు పట్టుకుని గెలుతుంది. సత్య అలా నవ్వుతూ ఉంటే క్రిష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ స్ట్రైట్గా నిల్చుంటాడు. ముందు నవ్వడం ఆపి అలా ఎందుకు చేసావో చెప్పు అని అడుగుతాడు. అది మీ పనిష్మెంట్ అంటూ షోల్డర్స్ ఎగరేసి పెదవి విరుస్తూ చెప్తుంది. పనిష్మెంటా, దేనికి అని క్రిష్ అడుగుతాడు. నన్ను నిన్న కింద పడుకొనిచ్చినందుకు. నేను కావాలనే పడుకున్నాను అనుకోండి, కానీ రాత్రంతా అలానే కింద పడుకుని ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది? నాకు బాడీ పెయిన్స్ వచ్చేసి ఉండేవి. ఏదో దేవుడి దయవల్ల నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను కాబట్టి మార్నింగ్ లేచేసరికి ఎలాంటి బాడీ పెయిన్స్ లేవు అంటూ సడన్గా ఆగిపోతుంది. సత్య అలా నిద్రలో నడుస్తూ వెళ్ళి బెడ్ పైన పడుకున్నానని చెప్పేసినందుకు. సత్య మాటలు విన్నాక అప్పటి వరకు కోపంగా ఉన్న క్రిష్కి కొంచెం నవ్వు వస్తుంది. ఏంటి, నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా అని అడుగుతాడు ఏం తెలియనట్టు. అవును అంటూ సత్య తడబడుతూ తన ఫేస్ని పక్కకు తిప్పేసుకుంటుంది. మేబీ నాకైతే ఇదే ఫస్ట్ టైం, కానీ ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలా జరగలేదు. ఇదే మొదటిసారి. కింద నేలపైన నిద్రపోయి బెడ్ పైన నిద్ర లేచానంటే మీరు అసలు నమ్మగలరా? ఇదే ఫస్ట్ టైం అంటూ సత్య షాకింగ్గా తనే షాక్ అవుతుంది. తను అలా నిద్రలో నడిచి వెళ్ళినందుకు. క్రిష్ తన స్మైల్ని ఆపుకుంటూ, ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అని క్రిష్ అనగానే సత్య అమాయకంగా చూస్తుంది క్రిష్ వైపు. క్రిష్ ఏమో తన ఎక్స్ప్రెషన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏం ప్రాబ్లం అని సత్య అడుగుతుంది భయపడుతూ. నిద్రలో నడవడం అని చెప్పి క్రిష్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. సత్య ఏమో అలాగే క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. క్రిష్ అలా ప్లేఫుల్గా ఉండడం ఇదే ఫస్ట్ టైము సత్య చూడడం. సో అలా చూస్తూ ఉండిపోతుంది. అలా సరదాగా ఆట పట్టిస్తున్న క్రిష్ని చూసి తనకి కూడా హ్యాపీగా అనిపించి తన మొహంలో కూడా నవ్వు వస్తూ ఉంటుంది. క్రిష్ సత్య నవ్వడం చూసి, అయ్యో నీకు ఇది సీరియస్ ప్రాబ్లం అని చెప్తుంటే నువ్వేమో నన్ను చూసి నవ్వుతున్నావు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నువ్వు నిద్రపోయేటప్పుడు మళ్ళీ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావు అనుకో, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఇంకా వరస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం దీన్ని కంట్రోల్ కూడా చేయలేమని
క్రిష్ సీరియస్గా చెప్తాడు. క్రిష్ మాటలు విని సత్య వెంటనే షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసుకుని తను చూస్తూ ఉండిపోతుంది. తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుని గొంతు సవరించుకుని, ఈరోజు ఏమి ఏప్రిల్ 1 కాదు, మీరు నన్ను ఫూల్ని చేస్తున్నారా? నేనెప్పుడు వినలేదేలే. ఆహా, ఇక్కడ డాక్టర్ ఎవరు, నువ్వా నేనా అని క్రిష్ అడుగుతాడు ఒక ఐబ్రో ఎగరేస్తూ. మీరే, కానీ ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం, ప్రామిస్ అని సత్య అంటుంది. నాకు నిన్ను ఫూల్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను డాక్టర్ని. ఈ ప్రాబ్లం గురించి నీకంటే ఒక డాక్టర్గా నాకే ఎక్కువ తెలుసు. సో నువ్వు కానీ మళ్ళీ మళ్ళీ నేలపైన పడుకున్నావు అనుకో, ఈ ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఎవరు క్యూర్ చేయలేరు మరని క్రిష్ కొంచెం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చెప్తాడు. అవును, దీని గురించి మీకే బాగా తెలుసు. ఇంకెప్పుడు నేను నేలపైన పడుకోను, ఓకేనా? సరే ఇంక వదలండి, నేను వెళ్తానని చెప్పి మళ్ళీ సత్య వెనక్కి తిరుగుతుంది. మళ్ళీ సత్యాన్ని తన వైపుకి టర్న్ చేసుకుని షోల్డర్స్ దగ్గర పట్టుకుని డోర్కి టచ్ చేసి అలా నిల్చుని ఉంటాడు. వెళ్తావా? ఎక్కడికి? అంత ఈజీ కాదమ్మా. మనం మాట్లాడుకుంటున్న విషయానికి వస్తే ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అని క్రిష్ అడుగుతాడు. చెప్పాను కదా, నేనేదో జస్ట్ ప్రాంక్ చేశాను అంతే. మీరు ప్రతిరోజులాగే స్నానం చేసి కిందకు వస్తారనుకున్నాను, కానీ ఈరోజు మీరు ఇలా కిందకు వస్తారని నాకు అసలు తెలీదు అంటూ సత్య నవ్వుతూ చెప్తుంది. సత్య అలా నవ్వుతుంటే క్రిష్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి తన ఫేస్ని కొంచెం ముందుకు పెడతాడు. సత్య అలా షాకింగ్గా ఉంటూ క్రిష్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. నీకు నన్ను చూస్తుంటే బాగా నవ్వు వస్తుంది కదా అని ఐబ్రోస్ ఎగరేస్తూ అడిగి కొన్ని క్షణాలాగి, ఇప్పుడు నీ పనిష్మెంట్కి రెడీగా ఉండు అంటూ తన ఫేస్ని ఇంకా దగ్గర తీసుకెళ్తుంటే సత్య కళ్ళని గట్టిగా మూసేసుకుంటుంది. క్రిష్ తన తలని కొంచెం ముందుకు వంచి సత్య చెంపలపైన 2 చెంపలు రాస్తాడనమాట. ఆ తర్వాత నోస్ని కూడా సత్య నోస్ షోన ఇలా పెడతాడు, లైట్గా టచ్ చేసి వెనక్కి జరిగి సత్యను వదిలేసి అలా సత్య ఫేస్ వైపు చూసి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ స్టూపిడ్ గ్లిటర్స్తో నువ్వు కూడా క్యూట్గానే కనిపిస్తున్నావు అంటూ క్రిష్ నవ్వుతాడు. క్రిష్ మాటలు విని సత్య కళ్ళు తెరిచి తన వేళ్ళతో చెంప నిమురుకుని ఆ ఫింగర్స్ని చూసుకుంటుంది. ఆ ఫింగర్స్కి గ్లిటర్స్ అంటుకుని ఉంటాయి అన్నమాట. ఇవి ఎప్పుడు అంటించారు? ఇప్పుడు మీ వల్ల నేను మళ్ళీ రెడీ అవ్వాలి అంటూ సత్య విసుక్కుంటున్నట్టు అంటుంది. కానీ ఫేస్ కిందకి దించేసుకుంటుంది. ఫుల్ అప్పటికి రెడ్గా అయిపోతుంది. క్రిష్ నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి. ఆ తర్వాత సత్య కూడా తన ఫేస్ని క్లీన్ చేసుకుని లైట్గా మేకప్ వేసుకుని కిందకి వెళ్ళిపోతుంది. సత్య కిందకి రాగానే తన ఫేస్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సత్య సైలెంట్గా ఆదిత్య దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న కృతిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆదిత్య పక్కన కూర్చుంటుంది. వదినా వచ్చేసావా? మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా మీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఇంతకీ అన్నయ్య ఎక్కడ అని అర్జున్ అడుగుతాడు. వస్తున్నారు అంటూ ఎవరి వైపు చూడకుండా కృతి వైపే చూసి ఆన్సర్ చేస్తుంది. మీ అన్నయ్య రావడానికి ఇంకా టైం పడుతుందిలే, ఆ గ్లిటర్స్ పోవాలంటే చాలా టైం పడుతుంది, అవి అంత ఈజీగా పోవు అని మాధవ్ చెప్తాడు. అత్తయ్య గారు, కృతి ఏమైనా తిందా అని అడుగుతుంది. నువ్వేం కృతి గురించి టెన్షన్ పడకు సత్య, నేను తన్ని క్లీన్ చేసేసాను, ఇంకా తనకి తినిపించేసాను కూడా అని చెప్తుంది. ఆ తర్వాత సత్య మళ్ళీ తల దించేసుకుంటుంది కిందికి. నువ్వు చాలా అమాయకురాలివి అంటూ మోచేత్తో కుతుతుంది అదితి. సత్య ఏం మాట్లాడకుండా కృతి వైపు అలా చూస్తూ ఉంటుంది. నేను నీతోనే మాట్లాడుతున్నాను సత్య అంటూ మళ్ళీ అదితి మోచేత్తో లైట్గా గుద్దుతుందనమాట సత్యని. సత్య వెంటనే అదితి వైపు చూస్తుంది. సత్య ఫేస్ మాత్రం ఫుల్ టొమాటో లాగా రెడ్గా ఉంటుందన్నమాట. మా బావ ఏం చేశాడేంటి, మొహం అంతా బ్లషీ ఉంది అంటుంది. ఆపు అదితి అని సత్య నెమ్మదిగా అంటుంది. మా క్రిష్ బావ అంటే ఏమనుకున్నావు? నువ్వు అసలు ఆ గ్లిటర్స్ పూసే ముందు ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. ఇప్పుడు చూడు, బాగా ప్రతీకారం తీర్చుకున్నాడా అంటూ కొంచెం ప్రౌడ్గా చెప్తుంది. అదితి అలా అడుగుతూ ఉంటే మళ్ళీ రూమ్లో జరిగిందంతా గుర్తొచ్చి సత్యకి మళ్ళీ సిగ్గుగా అనిపిస్తుంది. సిగ్గుపడుతూ కళ్ళు దించేసుకుంటుంది. అలాంటిది ఏం లేదు అంటూ. అయ్యో సిగ్గు అంటూ అదితి నవ్వుతుంది. ఈలోపు క్రిష్ డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి వస్తాడు. చూడు నీ హీరో వస్తున్నాడు అంటూ సత్యాన్ని మళ్ళీ మోచేత్తో పొడుస్తుంది. సత్య అసలు ఫేస్ కూడా పైకెత్తదు. క్రిష్ ఫేస్ పైన గ్లిటర్ పార్టికల్స్ పూర్తిగా పోవు, అక్కడక్కడ చిన్నగా మెరుస్తూ ఉంటాయి. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. క్రిష్ని ఫార్మల్ డ్రెస్లో చూసి, క్రిష్ ఈరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా అని క్రిష్ వాళ్ళ నాన్న అడుగుతారు. నాన్న అంటూ క్రిష్ కప్లో టీ పోసుకుంటూ సమాధానం చెప్తాడు. కానీ ఈరోజు సండే కదా అని క్రిష్ వాళ్ళ మామయ్య అడుగుతారు. మామయ్య, ఒక అర్జెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, ఈరోజు హెల్త్ అథారిటీస్ వస్తున్నారు, సో నాకు మార్నింగ్
ఇన్ఫర్మేషన్ వచ్చింది అని క్రిష్ చెప్తాడు. ఆదిత్య, అర్జున్, మాధవ్ ముగ్గురు కలిపి ఏవేవో గుసగుసలాడుకుంటూ క్రిష్ వైపు చూస్తూ ఉంటారు. క్రిష్ అది అబ్జర్వ్ చేసి తన గురించే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని అర్థమవుతుంది. వాట్ అని అడుగుతాడు. ఏం లేదన్నయ్య అంటూ అర్జున్ కవర్ చేసే లోపే ఆదిత్య ఇలా అంటాడు. ఏం లేదన్నయ్య, సత్య గురించి మాట్లాడుకుంటున్నాం. తనకు ఆర్ట్స్లో నిజంగానే చాలా మంచి టాలెంట్ ఉంది అని ఆదిత్య చెప్పగానే ఒక్క క్రిష్ వాళ్ళ అమ్మమ్మ తప్ప మొత్తం టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. సత్య ఏమో తను ఇంకా దించుకున్న ఫేస్ దించుకున్నట్టే ఉంటుంది. హహహ, నాట్ ఫన్నీ అని క్రిష్ అంటాడు. యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఫన్నీ, గుడ్ జాబ్ సత్య అంటూ మళ్ళీ ఆదిత్య నవ్వుతాడు. క్రిష్ వెంటనే ఒక నాప్కిన్ ఆదిత్య వైపు విసురుతాడు. ఆదిత్య కూడా వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి పట్టుకుంటే ఫుల్ ఇయర్ టు ఇయర్ స్మైల్ ఇస్తూ వాళ్ళు అలా ఆట పట్టిస్తూ ఉంటే క్రిష్కి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. దాన్ని కవర్ చేసుకుంటూ సత్య వైపు చూస్తాడు. క్రిష్ చూడగానే సత్య వెంటనే తన ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. ఈ పిల్ల చేష్టలు ఏంటి, ఆపుతారా, ప్రశాంతంగా తిన్నిస్తారా? ఇంట్లో ఇలాంటి ఇమ్మెచ్యూర్ చేష్టలు చేస్తుంటే వాటిని ఆపడం మానేసి మీరందరూ కలిసి వాటిని ఇంకా ప్రోత్సహిస్తున్నారా ఏంటి అరవిందా అంటూ క్రిష్ వాళ్ళ అమ్మమ్మ గట్టిగా అరిచి ఫైనల్గా సత్య వైపు సీరియస్గా చూస్తుంది కోపంగా. నిన్ను మధ్యలో ఆపుతున్నందుకు సారీ అమ్మమ్మ, సత్య జస్ట్ ప్రాంక్ చేసింది అంతే, అందులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అంటూ ఆదిత్య వెనకేసుకుని వస్తాడు. క్రిష్ కూడా వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తాడు. ఆవిడ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. క్రిష్ కూడా గొంతు సవరించుకుని ఇట్స్ ఓకే అమ్మమ్మ, ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్ అని క్రిష్ అంటాడు. ఈ వయసులో పిల్లలు అలానే అల్లరి చేస్తారు, లైట్ తీసుకో అని వాళ్ళ అన్నయ్య చెప్తాడు. వాళ్ళ వదినేమో మనం ప్రతిసారి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు అని ఆవిడ కొనుక్కుంటుంది. సో ఐ మీన్ క్రిష్కి నానమ్మ, తాతయ్య, వాళ్ళ అమ్మమ్మకి అన్నయ్య వదనలు అవుతారు కదా, సో వాళ్ళు కూడా మధ్యలో కల్పించుకుని ఆపుతారు సత్యాన్ని ఇంకా గట్టిగా కోపంగా తిట్టకుండా. మీరంతా తన్ని ఇలాగే వెనకేసుకుని వస్తూ ఉండండి అనుకుంటూ తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. సత్యకి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఫేస్ కిందకి పెట్టేసుకుని నేనంతా పాడు చేసేసాను కదా కృతి అంటూ ఉంటుంది. తన గొంతులో నుంచి మాట సరిగ్గా రాదు, పగిలిపోతున్నట్టు, గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. కొంచెం మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం కృతిని గట్టిగా హగ్ చేసుకుని తన తలపైన ముద్దు పెడుతుంది. ఆ తర్వాత సత్య బ్రేక్ఫాస్ట్ ఏం చేయదు, తన ప్లేట్లో పెట్టింది అలానే ఉంటుంది అనమాట. సత్య బాధగా ఉందని వాళ్ళ అత్తగారికి తెలుసు. సత్య ఏమైందమ్మా, తిను, ఎందుకు తినట్లేదు అంటుంది. సత్య ఏం మాట్లాడదు. ఒకవేళ తను కానీ ఫేస్ పైకి ఎత్తి వాళ్ళ అత్తగారిని చూసిన తన నోటి వెంట ఒక్క మాట వచ్చినా ఇంకా ఏడుపు తన్నుకుని వచ్చేస్తుంది. సో అందుకే ఇంకా కృతి వైపు అలా చూస్తూ తల అడ్డంగా ఊపుతుంది. ఈలోపు క్రిష్ కూడా తన చైర్లో నుంచి లేచి సరే ఇంక నాకు టైం అవుతుంది, నేను స్టార్ట్ అవుతాను అని చెప్పి వాళ్ళ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మకి ముందర బాయ్ చెప్తాడు. ఆ తర్వాత సత్య దగ్గరికి వెళ్ళి లైట్గా బెండ్ అయ్యి కృతి బుగ్గు పైన ముద్దు పెట్టి ఆ తర్వాత మోకాల మీద కూర్చుని కృతి హ్యాండ్స్ తీసుకుని కృతి, నాన్న హాస్పిటల్కి వెళ్తున్నాడు, త్వరగానే తిరిగి వచ్చేస్తాను, ఈలోపు నువ్వు అల్లరి చేయకూడదు సరేనా అంటూ కృతి 2 హ్యాండ్స్ పైన ముద్దు పెట్టుకుని ఆ తర్వాత సత్య వైపు చూస్తాడు. అప్పటికి కూడా సత్య కృతి వైపే చూస్తూ ఉంటుంది. బాయ్ అని నెమ్మదిగా చెప్తాడు. సత్య కూడా క్రిష్ వైపు చూడకుండా కృతి వైపే చూస్తూ బాయ్ అని స్లోగా చెప్తుంది. ఆ తర్వాత క్రిష్ నార్మల్గా నిలబడి హడావుడిగా బయటికి వెళ్ళిపోతాడు, హాస్పిటల్కి స్టార్ట్ అయిపోతాడు. ఆ తర్వాత సత్య తన రూమ్లోకి వెళ్ళిపోయి అసలు బయటికే రాదు కొన్ని గంటల వరకు. సో తను ఆ మూడ్లో ఉంటే తనని చీరప్ చేసేది ఎప్పుడు ఎవరు, ఆదిత్య, అర్జున్లే కదా. సో సత్య రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు సత్య, ఈరోజు అసలు నీ రూమ్లో నుంచి ఎందుకు బయటకు రాలేదు, నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అంటూ కొంచెం కన్సర్న్గా అడుగుతాడు ఆదిత్య. ఏం లేదే అంటూ సత్య పెదాలు బిగించి స్మైల్ ఇస్తుంది. నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు, అమ్మమ్మ గురించే కదా అని అర్జున్ అడుగుతాడు. సత్య ఏం మాట్లాడదు, అలాగే తలదించుకుని కూర్చుంటే ఆదిత్య సత్య షోల్డర్ పైన చేయి వేసి తన దగ్గరకు లాక్కుని నువ్వు అసలు తన గురించి పట్టించుకోకు సత్య, తన మాటల్ని మనసుకు తీసుకోకు అంటూ ఓదారుస్తాడు. సత్య ఏమో తన ఫేస్ని ఆదిత్య షోల్డర్ పైన పెట్టుకుని వీడు నా పైన చాలా కోపంగా ఉన్నారు, నేను అలా చేయాల్సింది కాదు, నేనే తప్పు చేశాను అని సత్య అంటుంది. ఇట్స్ ఓకే, అయినా నీ తప్పు ఏం లేదు, అయినా చిన్న ప్రాంక్ని కూడా సహించలేకపోతే
అది వాళ్ళ తప్పు అని ఆదిత్య అంటాడు. ఆవిడ నన్ను పనిష్ చేస్తుందా అని వరీ అవుతూ ఆదిత్య వైపు చూసి అడుగుతుంది. హే రిలాక్స్, నిన్నెవ్వరూ ఏం చేయలేరు అంటూ ఆదిత్య సత్య వీపుని ముట్టాడు ఓదారుస్తున్నట్టు. నాకు ఆవిడంటే చాలా భయంగా ఉంది. ఆవిడకి నేను నచ్చలేదు. నేను ఆవిడని ఫేస్ చేయలేను. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ సత్య ఇంకా గట్టిగా పట్టేసుకుంటుంది ఆదిత్య హ్యాండ్ని. నీ అన్నయ్య ఉండగా నీకెందుకు భయం? నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆదిత్య ధైర్యం చెప్తాడు. ఈలోపు అర్జున్ ఏమో కంప్లైనింగ్గా మాట్లాడతాడు. అన్నయ్య ఏంటి అన్నయ్య, ఎప్పుడు చూడు సింగులర్ సింగులర్ సింగులర్, ప్లూరల్గా మాట్లాడు, బ్రదర్స్ అను. ఎప్పుడు చూడు ఈ టీంలో నన్నెందుకు వదిలేస్తున్నావు? బ్రదర్స్ అంటూ ప్లూరల్ వాడు, అర్థమవుతుందా అని అరుస్తాడు. అర్జున్ మాటలు విన్నాక సత్య నోటి వెంట చిన్న నవ్వు ఒకటి బయటకు వస్తుంది. అమ్మయ్య నవ్వేవా, ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది. నేను ఇందాక అలా చూసి ఎంత వరి అయ్యానో తెలుసా అని అర్జున్ అంటాడు. సత్య మళ్ళీ స్మైల్ ఇస్తుంది. సో సత్య మూడ్ని ఎలా లిఫ్ట్ చేయాలో ఆదిత్యకి అర్జున్కి బాగా తెలుసు. ఆదిత్య సత్య నవ్వడం చూసి, దీన్ని నవ్వడం అంటారా అర్జున్ అంటూ అర్జున్కి సైగ చేస్తాడు. అంతే, ఇద్దరు సత్యకి కితకితలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఆపండి అంటూ సత్య ఫుల్ నవ్వుతూ ఉంటుంది. సో తను ఇంకా ఎక్కువగా పెడితే ఇబ్బంది పడుతుందని ఆపేస్తారు. ఇప్పుడు ఓకేనా, చూడండి ఎలా నవ్వుతున్నాను ఈ అంటూ పళ్ళన్నీ కనిపించేలాగా నవ్వుతూ ఉంటుంది. వెరీ గుడ్ అని ఆదిత్య అంటాడు. వదిన, నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు, అలాగే ఆఫ్టర్నూన్ మాతో పాటు లంచ్ చేయడానికి కూడా రాలేదు. మామ్ నీ గురించి చాలా వరీ అవుతుంది అని అర్జున్ అంటాడు. సత్య క్లాక్ వైపు టైం ఎంతో చూసి, మీ అన్నీ కొద్దిసేపట్లో వచ్చేస్తారు కదా, తనతో పాటు తింటానులే అని చెప్తుంది. అవును, ఇంతకీ నా కూతురు ఎక్కడా అని సత్య అడుగుతుంది. నువ్వేం నీ కూతురు గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మమ్మ నానమ్మ కలిసి తన్ని బాగా గారం చేస్తున్నారని ఆదిత్య చెప్తాడు. సత్య స్మైల్ ఇచ్చి, అర్జున్ నువ్వు వెళ్ళి కృతిని తీసుకురావా, తను మార్నింగ్ నుంచి నిద్రపోలేదు, నిద్రపోయే టైం అయ్యింది, పడుకోబెడతాను అని చెప్తుంది. ఓకే వదినా అని చెప్పి అర్జున్ వెళ్ళి కృతిని తీసుకొచ్చి సత్య ఒళ్ళో పెడతాడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్.